ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ, గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, తుఫాను కంటే వేగంగా మీకు దూరమైన వ్యక్తి రావాలి అంటే గనక ఖచ్చితంగా మీరు 24 గంటల్లో ఇలా చేసి తీరండి. దిండు కింద ఇది ఒక్కటి పెట్టుకుని పడుకోండి చాలు. మీ జీవితం సమూలంగా మారిపోతుంది. అయితే ఏం జరగబోతుంది? అయితే అసలు కుంభరాశి వారి జాతకులు, మీకు దూరమైన వ్యక్తి మీ వద్దకు రావాలి అంటే దిండు కింద ఏ ఒక్కటి పెట్టడం రీత్యా మీకు ఫలితం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. అయితే కుంభరాశి వారి జాతకులు ఏమిటంటే గనక ఇన్నాళ్లుగా ఈ వ్యక్తి మీతో మాట్లాడకుండా ఉన్నారు. దానికి కారణం ఏదైనా కావచ్చును. ఏదైతే అడ్డుకట్ట, ఆనకట్టలు అడ్డుపడుతూ ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఆ వ్యక్తి మీతో మాట్లాడాలి, తిరిగి మిమ్మల్ని కలుసుకోవాలి. ఈ వ్యక్తి నా సొంతం కావాలి, నా వశం కావాలి అని మీరు మంచిగా అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఇలా చేయండి. కొంతమంది కొన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయాల వలన అంటే మనల్ని కొట్టడమో చంపడమో కాదండి, మానసికంగా హింసించి చంపేయడం, మనకి ప్రశాంతత లేకుండా చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఒక మనిషిని మానసికంగా ఎలా చంపాలి అనే దాంట్లో డిగ్రీ పట్టా పుచ్చుకుంటారండి. ఈ సమయంలో బ్రేకప్ అయిన సమయంలో ఎదుటి వాళ్లను ఎలా మానసికంగా చంపాలి అన్న దాంట్లో వీరు చాలా వరకు కూడా సిద్ధహస్తులు అని చెప్పాలి. అయితే ఏమిటంటే గనక మీ యొక్క ఎవరైతే దూరమైన వారు కావచ్చు, అపార్థాల రీత్యా కావచ్చు, లేదా మీకు వారికి మధ్యన ఎవరైనా మూడవ వ్యక్తి ప్రమేయంతో అడ్డుకట్ట కట్టడం వల్ల కావచ్చు, మీకు దూరమైన వారు అంటే మీరు మంచి ఉద్దేశ్యంతోనే ఈ యొక్క పని చేయాలండి. మీ ఉద్దేశ్యం మంచిదైతే ఖచ్చితంగా దైవ సహాయం మీ తోడుగా ఉంటుంది. మీకు వారంటే ఎనలేని ప్రేమ, వారు ఎవరైనా కావచ్చును. వారు మీతో ఉంటే మీ జీవితం బాగుంటుందని మీరు నమ్ముతున్నారు. కానీ వారికి మీతో ఉండాలన్న ఇష్టమే. కానీ కొన్ని రకాల పరిస్థితులు అడ్డుగోడను కట్టేసేయండి. వాటిని అన్నింటినీ తొలగించి వారు మీ వద్దకు, మీ చెంతకు చేరాలి అంటే గనక ఖచ్చితంగా ఈ చిన్న పని చెయ్యండి. మీరు చేయాల్సిందల్లా రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం అయితే ఖచ్చితంగా చేసి తీరాలండి. రాత్రి భోజనం చేసిన తర్వాత అంటే భోజనం అయిపోయాక అన్ని పనులు ముగించుకున్న తర్వాత ఇక ఏ పనులు లేవు, ఇక పడుకుంటాము, పైకి లేవము, ఇక నిద్రలోకి వెళ్తాము అనుకున్న సమయంలోనే ఈ పరిహారం చేయాలి. వేరే పని ఏది ముట్టుకోము అనుకున్నప్పుడు మాత్రమే ఈ పని చేయండి. ఒక వైట్ పేపర్ ని తీసుకోండి, అంటే తెల్ల కాగితాన్ని తీసుకొని దాని మీద రాతలు, గీతలు, మచ్చలు, మరకలు ఏమీ ఉండకూడదు. క్లీన్ గా, క్లియర్ గా ఉండాలి. గుర్తు పెట్టుకోండి. నీట్ గా ఉన్న వైట్ పేపర్ తీసుకోండి. ఆ యొక్క పేపర్ మీద ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు రాసుకోవాల్సింది ఏమిటంటే గనక ఓం వాసుదేవాయ, ఓం ఫట్ కురు కురు స్వాహ. మళ్ళీ ఒకసారి చెప్తున్నామండి. ఓం వాసుదేవాయ, ఓం ఫట్ ఫట్ కురు కురు స్వాహ. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నామండి. ఓం వాసుదేవాయ, ఓం ఫట్ కురు కురు స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని దాని మీద రాయండి. ఇలా వైట్ పేపర్ మీద ఈ యొక్క మంత్రాన్ని మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా రాసుకున్న తర్వాత ఏమిటంటే గనక ఇన్నాళ్లుగా ఆ వ్యక్తి మీతో మాట్లాడకుండా ఉన్నారు. కానీ దానికి ఏదైనా అడ్డుకట్ట, ఆనకట్టలు అడ్డుపడుతున్నాయి అంటే గనక అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ వ్యక్తి మీతో మాట్లాడతారు, తిరిగి మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆరాటపడతారు. ఆ వ్యక్తి మీ సొంతం అవుతారు. ఇలా రాసుకున్న తర్వాత ఆ యొక్క పేపర్ ని మడత పెట్టేయండి. మడత పెట్టుకుని దిండు కింద పెట్టుకుని పడుకోవాల్సి ఉంటుంది. అలా దిండు కింద పెట్టుకుని ముందు పేపర్ ని ఒకసారి చేతిలోకి తీసుకోండి. పెట్టుకునే ముందు ఇలా చేతిలోకి తీసుకున్న తర్వాత చేతిలోకి పట్టుకుని మా మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలి, మా మధ్య ఉన్న దూరం తొలగాలి, ఆ వ్యక్తికి నా మీద ఉన్న కోపం అంతా కొవ్వొత్తిలా కరిగిపోవాలి. దీనిని నమ్మకంతో రహస్యంగా మాత్రమే చేయండి. ఎవరితో అస్సలు చెప్పకూడదండి. అతి రహస్యంగా చేయాలి. నమ్మకం లేకుండా చేస్తే గనక ఎలాంటి రిజల్ట్ అయితే ఖచ్చితంగా కలగదు అండి. కావున ఏమిటంటే గనక మీరు ఆ తర్వాత ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే గనక
దిండి కింద పెట్టినటువంటి ఆ యొక్క పేపర్ ని తీసుకుని షింక్ దగ్గరకు వెళ్ళండి. ఆ యొక్క పేపర్ ను అగ్గి పుల్లతో వెలిగించేయండి. అలా వెలిగించి పేపర్ మొత్తాన్ని కూడా కాల్చేయండి. పేపర్ కాబట్టి ఈజీగా కాలిపోతుందండి. అలా కాల్చి బూడిద చేసేసి ఇంకా షింక్ లో పడ్డ ఆ బూడిదలో నీళ్లు పోసేయండి. దాని మీద ఇంకా షింక్ లో నీరు పోస్తే గనక మొత్తము కూడా వెళ్లిపోతుంది. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు 24 గంటల్లోనే రిజల్ట్ అయితే వస్తుందండి. మీరే రిజల్ట్ ని చూసి ఆశ్చర్యపోతారు. ఈ యొక్క పరిహారం అతి రహస్యమైన పరిహార శాస్త్రంలో చెప్పబడిన పరిహారం. కుంభరాశి జాతకులు ఖచ్చితంగా ఇలా చేసి మీ ఇష్టులను మీ ప్రియులను మీ దగ్గర చేసుకోండి. మంచి మనసుతో చేస్తే గనక ఖచ్చితంగా భగవంతుడు మీకు తోడు నీడగా ఉంటాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్స్.